ఓం శ్రీ మాత్రే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీకృష్ణాయ నమః. అందరికీ నమస్కారం అండి. తేదీ డిసెంబర్ 31 ఆదివారం, శోభకృతనామ సంవత్సరం, మార్గశిర మాసం, బహుళపక్షం, దక్షిణాయనం, హేమంత ఋతువు, తిథి చవితి, నక్షత్రం మక. ఇవాల్టి మేషం నుంచి మీనం వరకు రాశి ఫలాలు చూద్దామండి. మొట్టమొదటిగా మేషరాశి. మేషరాశి వారికి మిత్రులతో చిన్నపాటి వివాదాలు ఉంటాయి. ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా పడతాయి. ప్రయాణాల్లో మార్గ అవరోధాలు కలుగుతాయి. వ్యాపార ఉద్యోగాల్లో ఒత్తిడులు తప్పవు. సంతానం ఆరోగ్య సమస్యలు కొంత బాధిస్తాయి. ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి. ఇక తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి చేపట్టిన పనులు శ్రమతో గాని పూర్తి కావు. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. ప్రత్యర్థుల నుంచి ఊహించని సమస్యలు కలుగుతాయి. వ్యాపార ఉద్యోగాల్లో సాదాసీదాగా సాగుతాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. ఇక తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి వృత్తి వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. దూర ప్రాంతాల నుంచి శుభవార్తలు అందుతాయి. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. కుటుంబ వ్యవహార కీలక నిర్ణయాలు అమలు చేస్తారు. చేపట్టిన పనులు సజావుగా పూర్తి చేస్తారు. ఇక తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి వ్యాపార ఉద్యోగాలు ఊహించని మార్పులు ఉంటాయి. చేపట్టిన పనులు మందకోడిగా సాగుతాయి. పుణ్యక్షేత్రాలు సందర్శించుకుంటారు. నిరుద్యోగ ప్రయత్నాలు మందకోడిగా సాగుతాయి. రుణదాతల నుంచి ఒత్తిడి అధికమవుతుంది. బంధువులతో విభేదాలు మానసిక చికాకును కలిగిస్తాయి. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి చిన్నటి మిత్రులను కలుసుకుంటారు. ఇంట బయట పరిస్థితులు అనుకూలిస్తాయి. వ్యాపారాలు మరింత పుంజుకుంటాయి. ఉద్యోగాల్లో సమస్యలు పరిష్కారం అవుతాయి. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు ఉత్సాహాన్నిస్తాయి. వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి పనుల్లో కొన్ని వాయిదాలు పడతాయి. కుటుంబ సభ్యులతో అకారణ వివాదాలు కలుగుతాయి. ఉద్యోగమున అదనపు బాధ్యతలు పెరుగుతాయి. దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. వృత్తి వ్యాపారాల్లో అధిక శ్రమతో అల్ప ఫలితాలని పొందుతారు. స్థిరాస్తి వివాదాలు, శిరోబాధలు తప్పవు. తదుపరి తులారాశి. తులారాశి వారికి వ్యాపారాలు మరింత లాభసాటిగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాల్లో మీ ప్రతిభా పాఠవాలు వెలుగులోకి వస్తాయి. రాజకీయ సంబంధిత సమావేశాలు ఆహ్వానాలు అందుతాయి. మొండి బాకీలు వసూలవుతాయి. ఇక తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. వృత్తి వ్యాపారాలు మరింత లాభసాటిగా సాగుతాయి. విలువైన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు. చిన్నాటి మిత్రులు కలుసుకుని కష్టసుఖాలు విచారిస్తారు. ఉద్యోగాల్లో పదోన్నతులు పెరుగుతాయి. ఇక తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వారికి సోదరులతో స్వల్ప వివాదాలు తప్పవు. కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగులకు అదనపు పని భారం ఉంటుంది. ప్రయాణాల్లో వాహన ప్రమాద సూచనలు ఉన్నవి. కొన్ని వ్యవహారాలు శ్రమతో కానీ పూర్తి కావు. ఇక తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఉద్యోగులకు పని ఒత్తిడి అధికమవుతుంది. ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి. ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోకపోవడం మంచిది. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. పనుల్లో ఆటంకాలు తప్పవు. భాగస్వామ్య వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. తదుపరి కుంభరాశి. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు అందుతాయి. ముఖ్యమైన కార్యక్రమాల్లో విజయం సాధిస్తారు. వృత్తి వ్యాపారాలు సాఫీగా సాగుతాయి. ఆదాయానికి మార్గాలు పెరుగుతాయి. అవసరానికి సన్నిహితుల సహాయం పొందుతారు. జీవిత భాగస్వామితో విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి దూర బంధువుల నుండి శుభవార్తలు అందుతాయి. నిరుద్యోగులకు అధికారుల అనుగ్రహం కలుగుతుంది. ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. విందు వినోదాది కార్యక్రమాల్లో ధన వ్యయం చేస్తారు. వ్యాపార విస్తరణకు కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు అందుతాయి. ఇదండి ఇవాల్టి మేషం నుంచి మీనం వరకు ద్వాదశి రాశి ఫలితాలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలపై సలహాలు సూచనలు ఏమనే వాళ్ళను దయచేసి మా కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాం. సర్వే జన సుఖినో భవంతు. అందరికీ ధన్యవాదాలు.